ఎంతో కాలంగా ఏలూరు ప్రజానీకం అంతా ఎదురు చూస్తున్న క్యాన్సర్ హాస్పిటల్ రోడ్డు ఏదైతే మేము వచ్చిన తర్వాత కూడా 2 సార్లు అంటే ఇది ప్యాచ్ వర్క్ చేయడానికి కుదరదన్నప్పటికీ కూడా ఎక్కువగా గోతులు ఉండటం వల్ల 2 సార్లు ప్యాచ్ వర్క్ కూడా చేసాం. అలాగే ఆర్ఎండ్బి వాళ్ళు కూడా దీన్ని శాంక్షనింగ్ లిస్టులో పెట్టారు. గత ప్రభుత్వం ఏదైతే బిల్లులు కూడా ఇవ్వకపోవడం వల్ల మరి ఆ కాంట్రాక్టర్ కూడా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటే వెళ్ళకోకుండా మేమందరం కూడా హామీ ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు బిల్లులు అవుతాయి, ఎందుకంటే ఇది ఒకసారి క్యాన్సిల్ అయిందంటే మళ్ళీ 3 సంవత్సరాలు పడుతుంది మళ్ళీ గ్రాంట్ మళ్ళీ వెరిఫికేషన్ చేసి అన్నీ. మరి ఆర్ఎండ్బి ఎస్సీ గారు అవ్వచ్చు, ఆర్ఎండ్బి అధికారులు అవ్వచ్చు, దీన్ని ఫాలో అప్ చేయడంలో కూడా వాళ్ళ కృషి కూడా అనలేంది. తప్పనిసరిగా ప్రజలకి మేము జవాబుదారితనంగా ఉంటామన్న ఉద్దేశంతో 100% ఈ రోడ్డు సిమెంట్ రోడ్డు కింద 700 మీటర్లు వేయాలనేది కృతనిశ్చయంతో, ఎందుకంటే ఈ 700 మీటర్లు వేయకపోతే వర్షాకాలంలో ఇది ఎక్కువ హెవీ ట్రాఫిక్ వెళ్ళే రోడ్డు కాబట్టి డెఫినెట్గా ఇక్కడ డ్యామేజ్ అవుద్దన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా ఇక్కడ సిమెంట్ రోడ్డు వేయాలనేది కోరారు. డెఫినెట్గా 700 మీటర్లతో పాటు 2.3 కిలోమీటర్ అంటే ఇంకా 1.6 బీటీ రోడ్డు వేయడం జరుగుద్ది. మరి ఏదైతే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే బాగా పాడైపోయినాయో గత 5 సంవత్సరాల్లో బయట ఊర్లో నుంచి లోపలికి వచ్చే రోడ్లన్నీ కూడా ఈ రోడ్డుతో అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇక చిన్నగా ఎందుకంటే మేము వేసిన తర్వాత కూడా చిన్న ప్యాచ్ వర్కులు చేస్తే చిన్న డ్యామేజీలు జరిగిన రోడ్లు ఏదైతే రైల్వే స్టేషన్ రోడ్డు, ఫిలాస్ఫాట్ రోడ్డు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి కూడా ఎన్క్యాప్లో సత్యనారాయణ థియేటర్ రోడ్డు అవ్వచ్చు, పాండురంగ టాకీస్ థియేటర్ రోడ్డు అవ్వచ్చు, అన్నీ కూడా ఎన్క్యాప్లో 6,50,00,000 రూపాయలతో అవి కూడా నిన్న కౌన్సిల్ తీర్మానం చేసి అవి కూడా ఆమోదించడం జరిగింది. అవన్నీ కూడా సంక్రాంతిలోపు అవి కూడా కంప్లీట్ అవుతాయి. ఏలూరు ప్రజానీకం ఎక్కడైనా సరే విరివిగా మార్కెట్లకు వెళ్ళినా ఏలూరు లోపలికి రావాలన్నా ఏ రోడ్డు కూడా ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి ఏదైతే మేము హామీ ఇచ్చామో ఆ రకంగా తయారు చేసి చూపించాం. వీళ్ళు వైసీపీ వాళ్ళకి పని లేనట్టు ఏదో రోడ్లు ఎక్కి 2 రోజులు ఇక్కడ గంతులేశారు, ఏదో కాఫీలు తాగుతున్నట్టు టీలు తాగుతున్నట్టు. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈ రోడ్డు మీద డొల్లమని చెప్పండి. రోడ్డు వేసింది మేమే కదా, ఎంత హైట్ ఉందో పక్క తెలుస్తుంది కాబట్టి పక్కన ఇది ఉంది అది ఉంది. మరి ఇక్కడికి రారాళ్ళు. అలాగే మేము బాయ్స్ కాన్వెంట్ దగ్గర రోడ్డు వేసాం, అక్కడికి వెళ్ళరు. జరిగినవి చూపించమనండి. 5 సంవత్సరాల క్రితం వాళ్ళు ఒక్క పని కూడా చేయలే. వాళ్ళకి అసలు రోడ్డు మీద ఎక్కే వాళ్ళకి నైతిక హక్కుకు వైసీపీ ప్రభుత్వానికి అనేది ఏమి లేదు. ప్రజలకి జవాబుదారీతనంగా ఏ రోజున కూడా వాళ్ళు లేరు. ఈ రోజున మా కేడర్ అంతా కూడా 5 డివిజన్ల కేడర్ ఇక్కడ వచ్చారు. వీళ్ళు కాళ్ళు ఎగరేసుకుని చెప్పగలరు. ఏ వైసీపీ నాయకుడైనా మాట్లాడమని చెప్పండి. సంక్షేమ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఏ డివిజన్లో ఏం చేసాం, ఏ డివిజన్లో ఏం చేయబోతున్నాం అనేది ప్రతి ఒక్కరు కూడా కాళ్ళు ఎగరేసుకుని చెప్పగలరు. తెలుగుదేశం పార్టీ మాట ఇచ్చిందంటే మాట ప్రకారం చేస్తామనేది తెలుగుదేశం కేడర్ అందరూ కూడా గర్వంగా రోడ్ల మీద తిరిగేటట్టుగా ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో అంతా కూడా ఏ విషయంలో ఉన్నా సరే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయంలో కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ప్రతి విషయంలో కూడా చేస్తాం జరుగుతుంది. మీకు సీఎంఆర్ఎఫ్కి సంబంధించి ఏలూరు నియోజకవర్గానికి 4 కోట్ల రూపాయలు మరి చెక్కులు పంపిణీ చేసాం. మరి అదే 4 కోట్లతో రోడ్లు వేయచ్చు, కానీ ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. కాబట్టి వాళ్ళు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఆరోగ్యం వెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి ముఖ్యం. కాబట్టి అవన్నీ కూడా ముందుగా ఇవ్వాలి కాబట్టి అవి కూడా ఇచ్చాం. అన్ని రోడ్లు బాగోలేదని రోడ్లు చేస్తే కాదు, ఇంటర్నల్గా వార్డులో కూడా ప్రజానీకానికి అందరికీ కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ప్రతి రోడ్డు కూడా ఏదైతే ఇబ్బంది ఉందో నేను పాదయాత్ర అప్పుడు నేను అన్నీ చూశాను. ఒక్కొక్కటిగా ట్రిప్కి 2 రోడ్లు చొప్పున ప్రతి డివిజన్లో కూడా వేసుకుంటూ వస్తున్నాం. డెఫినెట్గా ఈ 3 సంవత్సరాల్లో ప్రతి రోడ్డు కూడా కంప్లీట్ చేస్తాం, ప్రతి డ్రైన్ కూడా కంప్లీట్ చేస్తాం. అది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒక్కసారి మా వార్డులో రోడ్లన్నీ అయిపోవాలనేది కోరుకోకూడదు. ఇవాళ మీరు ఊర్లోకి వచ్చినప్పుడు మీరు నడవలసి వస్తే ఒక సందు నడవలసి వస్తారు, ఇబ్బందికరం ఉన్నది. మిగతా రోడ్లన్నీ కూడా ఇబ్బంది లేకోకుండా చేయడంలో అందరం కూడా కృతనిశ్చయంతో ప్రతి ఒక్కరు కేడర్ అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, మేము అవ్వచ్చు, మేయర్ గారు అవ్వచ్చు, అందరం కూడా సమన్వయంతో ప్రతి పని కూడా చేసాం. ప్రజలు దీన్ని అర్థం చేసుకుని ఏదైతే ప్రభుత్వానికి మీరు అందరూ కూడా మద్దతు ఇచ్చి మరి అంత భారీ మెజార్టీలో ప్రతి నియోజకవర్గంలో గెలిపించారు. ఇప్పుడు కూడా ఎనలేని మెజార్టీతో నన్ను గెలిపించారు. నిరంతరం మీకు అందుబాటులో ఉంటూ నిరంతరం ఏ పని జరుగుతుంది అనేది కూడా వాస్తవ పరిస్థితి మీ అందరికి కూడా తెలియజేయడం జరిగింది. ఇవాళ సంక్షేమంలో పెన్షన్ కాడ నుంచి ఇవాళ వరకు ఏ పథకం కూడా ఆపుకోకుండా చేస్తూ అభివృద్ధి విషయంలో ఏ విధంగా వెళ్తున్నది మేయర్ గారు కూడా చెప్పారు. అదే మంచినీటి సంగతి కానీ, ఏదైతే ఇంతకుముందు జరిగిన రోడ్లు కానీ, అలాగే రేపు జరగబోయే రోడ్ల గురించి కానీ తప్పనిసరిగా ఏలూరు ప్రజానీకానికి ఇబ్బందికరం లేని పరిస్థితి మేము చేస్తాం. ఏ ఇబ్బంది వచ్చినా సరే అందుబాటులో మా నాయకులు ఉంటారు. కావాలనుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫీస్లో నేను అందుబాటులో ఉంటాను. డెఫినెట్గా ప్రతి ఒక్కటి కూడా ఏ విషయమైనా సరే మీరు రాలేని పరిస్థితి ఉంటే వాట్సాప్ ద్వారా అయినా మీరు అందరూ కూడా తెలియపరచండి. డెఫినెట్గా ప్రజలకి ఈ ప్రభుత్వం అనేది జవాబుదారితనంగా ఉంటుందని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి ప్రజలందరూ కూడా నిరంతరం తెలుగుదేశం పార్టీకి కూటమికి సహకరించాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. మరి ఎప్పటి నుంచో కొత్తూరు నుంచి వంగాయగూడెం సెంటర్ వరకు కూడా
సీసీ రోడ్డు వేయాలని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎప్పటి నుంచో కంటున్నటువంటి కళలో మరి ఈ రోజున మన ఏలూరు శాసనసభ్యులు వారు ప్రభుత్వంతో మాట్లాడి ఎన్ని రోజుల నుంచో మేము ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు, అట్లాగే ఈ నియోజకవర్గానికి మరి ప్రధానమైనటువంటి పెదపాటి నుంచి వచ్చేటువంటి రహదారి ఇది, మరి వాహనాలు ఎక్కువగా పెరిగినాయి, అట్లాగే ఫిష్ కల్టివేషన్ కూడా ఎక్కువగా ఉండి లారీలు అట్లాగే ఇవన్నీ కూడా చాలా రద్దీ అయినటువంటి రోడ్డు, దీన్ని చేయమని చెప్పేసి దీనికి గ్రాంట్ ఇమ్మని చెప్పేసి ఎప్పటి నుంచో అడుగుతున్నట్టు సందర్భం. మరి గ్రాంట్ అడగటమే కాదు, గ్రాంట్ శాంక్షన్ చేయించుకోవటమే కాదు, ప్రభుత్వంతోనూ అట్లాగే ముఖ్యమంత్రి గారితో కన్సెంట్ మినిస్టర్ గారితో R&B మినిస్టర్ గారితో మాట్లాడి ఈ వర్క్ని శాంక్షన్ చేయించడమే కాకుండా టెండర్ స్టేజ్కి తీసుకొచ్చి మరి ప్రతిరోజు కూడా కుదిరినప్పుడల్లా కూడా స్థానిక ఎమ్మెల్యే గారు మన సెక్రటరేట్కి వెళ్ళి స్థానిక మినిస్టర్ గారితో సంప్రదింపులు చేసి ఇది టెండర్ ప్రాసెస్కి తీసుకొచ్చి ఈ వర్క్ను స్టార్ట్ చేయించినటువంటి ఘనత మరి చంటి గారికి ఉన్నది. అది ఎందుకంటే మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఇది అందరూ కూడా ఈ రోడ్డు శాంక్షన్ అయిపోయిందంటే రోడ్డు అయిపోయింది అనుకుంటారు. శాంక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా 6 నెలల ప్రక్రియ ఉంటుంది. ఇది టెండర్ ప్రాసెస్కి రావాలి, అట్లాగే గవర్నమెంట్లో ఫండింగ్ కూడా చూసుకోవాలి. ఇది NDBకి సంబంధించినటువంటి గ్రాంట్, R&Bకి సంబంధించినటువంటి గ్రాంటు. ఈ R&B మినిస్టర్ గారితో మాట్లాడి ఇది శాంక్షన్ చేయించడమే కాకుండా దీన్ని టెండర్ స్టేజ్కి తీసుకొచ్చి టెండర్లో దక్కించుకున్నటువంటి కాంట్రాక్టర్ గారితో మాట్లాడి ఈ రోడ్డుని ఇంప్లిమెంటేషన్ చేసి ఈ రోజున మరి 2.3 కిలోమీటర్లు ఈ రోడ్డు మన కొత్తూరు మన కాన్స్టిట్యున్సీ బిగిన్ అయిన దగ్గర నుంచి వంగైగూడెం సెంటర్ వరకు ఈ రోడ్డు ఉన్నది. దాంట్లో 1.6 కిలోమీటర్లు వచ్చేపాటికి బీటీ రోడ్డు, అట్లాగే 700 మీటర్లు వచ్చేపాటికి సీసీ రోడ్డు. ఇది మొత్తం కూడా 3 కోట్ల రూపాయలు ఈ వర్క్ని మరి ఈ రోజున ఆన్ గ్రౌండ్ ఇట్లాగే వర్క్ చేసి చూపిస్తున్నాం. ఒక 20-25 రోజులు ఈ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి ప్రజానీకానికి అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతున్నది. మరి మేము ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక వారం రోజుల్లో ఒక రోడ్డు బిగిన్ చేస్తున్నాం, లేకపోతే ఒక వారం రోజుల్లో ఒక కొత్త పని స్టార్ట్ చేస్తున్నాం, లేకపోతే ఒక వారం రోజుల్లో ఒక కాలేజీకో ఒక స్కూలుకో ఒక బడికో ఒక గుడికో మేము ఏదో ఒకటి కార్యక్రమం చేపడుతున్నామని తెలుసుకొని ఒక వారం రోజుల ముందలుగా వైసీపీ నాయకులు వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చేసి ఈ రోడ్లు అధ్వానంగా ఉన్నాయని చెప్పడం, ఈ వారం రోజుల్లో బిగిన్ అయిపోయే రోడ్డుకి ఒక వారం రోజుల ముందర వచ్చేసి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టడం, వారం రోజుల తర్వాత ఎలాగో ఇది స్టార్ట్ అయిపోయిన వర్క్కి చూసావా మేము భయపెడితేనే కానీ వీళ్ళు ఈ వర్క్ చేయలేదని చెప్పేసి మళ్ళీ ప్రచారం తీసుకురావడం, ఇవన్నీ మానుకోవాలి. ఎందుకంటే ప్రతి విషయం కూడా ఏలూరులో ప్రతి రోడ్డు, ప్రతి సందు, ప్రతి డివిజను అంతా కూడా స్థానిక ఎమ్మెల్యే గారికి అవగాహన ఉన్నది. మరి ఏది ప్రయారిటీ, ఏది ముందర వేయాలి, ఏది తర్వాత వేయాలని చెప్పేసి అన్నీ చూసుకుంటూ కూడా రామారామి ఈయన వచ్చి స్థానిక ఎమ్మెల్యే గారు ప్రమాణ స్వీకారం చేసిన కానీ గడిచినటువంటి ఈ 18 నెలల కాలంలో 58 కోట్ల రూపాయలు 15th ఫైనాన్స్ కానివ్వండి, ఎన్క్యాప్ కానివ్వండి, SC/ST గ్రాంట్ కానివ్వండి, కార్పొరేషన్కి సంబంధించినటువంటి జనరల్ ఫండ్ కానివ్వండి, ఇవన్నీ కూడా 58 కోట్ల రూపాయల వర్కులు ఏలూరు నియోజకవర్గంలో జరిగినాయి. మరి అట్లాగే నిన్న కూడా ఎన్క్యాప్కి సంబంధించినటువంటి 6,50,00,000 రూపాయలు మరి మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం కూడా చేసుకోవడం జరిగింది. మరి అమృత్ పాయింట్ 2.0లో కూడా 280 కోట్ల రూపాయలు మరి నిన్న కూడా టెండర్ పిలిచి అవి కాంట్రాక్టర్లకి అప్పచెప్పడం జరిగింది. అది పానింగ్ రోడ్లో ఏలూరులో కలిసినటువంటి 7 పంచాయతీలకి డ్రింకింగ్ వాటర్ గోదావరి జలాలు ఇస్తానని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా రేపు సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత ఆ కార్యక్రమానికి కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరి ఈ కార్యక్రమాన్ని చేపడతాం. కానీ ఈ నెల రోజుల్లోనే వాళ్ళు పంచాయతీల్లో గోదావరి నీళ్లు లేవు అని చెప్పేసి ఒక కార్యక్రమం చేపడతారు. మేము ముందరగానే చెప్తున్నాం, సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత ఆ 7 పంచాయతీలకు సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ NTR వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ NH5
మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.